Good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Wednesday. వినాయకుడిని దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించాను. వినాయకుడు అన్ని విఘ్నాలను తొలగించే నిర్విఘ్నాలను విఘ్నం లేకుండా చేసే ఆ వినాయకుడిని దండం పెట్టుకుని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ లేజినెస్ కిల్స్ యాంబిషన్. మెయిన్గా లేజినెస్ ఉండకూడదు. ఏ పనైనా చేయాలి అనుకోని బద్ధకం అనేది కంపల్సరీ లేకుండా ఉంటే నీ లక్ష్యానికి నువ్వు తక్కువగా ఈ యాంబిషన్ ఏదైతే ఈజీగా చేయడానికి ఉంటుంది. లేజినెస్ వచ్చిందనుక అబ్బా పొద్దున్న నుంచి అలసిపోయాను, ఇంకేం చేస్తాను రా బాబు. అందుకే నేను సండేస్ అయినా మీరు అట్లీస్ట్ పెట్టమని చెప్తున్నాను. ఎందుకంటే బికాస్ ఎవ్రీ డే మీరు చేయగలిగితే దానంత పవర్ ఇంకోటి ఉండదు. ఏ పని చేసినా ఇంకో పని చేయడానికి వీలుగా ఉంటుంది. మనం ఒక పని చేసి పొద్దున్న నుంచి ఆఫీస్కి వెళ్ళి విసుగులో ఉండి ఇంకేంది పడుకుందాం రేపు చూసుకోవచ్చులే అన్నారంటే దట్స్ లేజినెస్. ఇంకో అరగంట ఇంకో గంట ఎక్స్టెండ్ చేసి నీ అంబిషన్కి నువ్వు పోరాడితే జరిగితే డెఫినెట్గా నువ్వు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవుతావు. లేజినెస్ కిల్స్ అంబిషన్. సో ఎప్పుడైనా అది అంబిషన్ కిల్ చేస్తుంది. ఇలా లేజినెస్ ఒకరోజు 2 రోజు అలా డెవలప్ అయిపోతూ ఉంటే ప్రతిదీ మీరు సండేలు కాదు కదా, ఎప్పుడు పండగలు వచ్చినా కూడా ఏదో ఒకటి సినిమాకి వెళ్ళిపోదాంలే, ఏదో ఒక వర్క్ చేసేద్దాంలే, ఈరోజు క్రికెట్ వచ్చిన మ్యాచ్ చూసేద్దాంలే అని చెప్పి పోస్ట్పోన్. అవన్నీ చూడండి, తప్పు కాదు. సినిమా చూడటం, క్రికెట్ చూడటం, దీస్ ఆర్ ఆల్ నాట్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దిస్. బట్ అంటిల్ అంటే నువ్వు ఏదైతే అంబిషియస్గా అనుకుంటున్నామో అది సినిమా ఫీల్డ్ అయ్యచ్చు, క్రికెట్ అవ్వచ్చు, అది అంబిషియస్ ఇస్ డిఫరెంట్. నువ్వు ఎంజాయ్ చేసి నీ టైంని స్పెండ్ చేసేది డిఫరెంట్. కాబట్టి వాట్ ఎవర్ ద అంబిషన్ అనేదాన్ని 1 గంట 2 గంటలో హాలిడే ఉన్నప్పుడు స్పెండ్ చేయండి. మామూలప్పుడు కూడా ఒక 1/2 అవర్ అయినా పెట్టండి ప్రతిరోజు. సో ఈ విధంగా చేయగలిగితే మీ అంబిషన్ని డెఫినెట్గా నువ్వు అనుకున్న రేంజ్లో పక్క సక్సెస్ అవుతావు. చాలామంది అన్నట్టు ఆచరణాత్మక దిశగా మనం చేయగలిగినప్పుడే మనం అనుకున్న అంబిషన్స్ని మనము సాధ్యం చేస్తాం. దానికి మెయిన్గా మనల్ని నిరోధపరిచేది లేజినెస్. ఈ లేజినెస్ చాలామందికి ఉంటుంది. ఆ లేజినెస్ పోగొట్టుకోగలిగితే మనం అనుకున్నటువంటి రేంజ్లో సక్సెస్ కాగలుగుతాం. సో మీరందరూ కూడా బాగుండాలి కాబట్టి పోరాడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టువర్డ్స్ ద మోటివేషన్ యూ కాల్ మీ. మై నేమ్ ఇస్ శేషు. మై సెల్ నంబర్ 9848730886. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవరి నోటిఫికేషన్ అవుతుంది. ఓకే, బాయ్, యువర్ శేషు.